అందరికీ మరణాత. రాత్రికాలమంతా కాపాడి ప్రభు మరొక రోజులో తీసుకొచ్చారు గనుక దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ దేవుని వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 28వ వచనము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? చదివిన వాక్యములో జ్ఞానటువంటి సొలొమోను మాట్లాడుతూ మోసపు మాటలు మాట్లాడవచ్చా అని చెప్తున్నారు. లోకములో కూడా మోసము ఎక్కువగా కనబడుతుంది. అయితే బైబిల్ గ్రంథము చెప్పే పాఠం ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఒకరికొకరము అవయములైనాము గనుక మీరు అబద్ధపు మాట మాని ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలను. ప్రతివాడితో కూడా ఏం మాట్లాడాలి అని అంటుందంటే, ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడండి. ఇంకా కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా 9వ వచనంలో కూడా ఒకరితో ఒకడు అబద్ధము మాడుకుడి, అబద్ధము మాట్లాడవద్దు అని వాక్యం చెప్తుంది. అందుకనే ఈ దినాల్లో ఎక్కువ అబద్ధము అనేది ముందుకు వెళుతుంది కనుక అందుకనే అబద్ధము ఆడే పెదవులు లేక దేవునికి అసహ్యముగా కనబడుతున్నాయి. ఎందుకంటే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే అబద్ధమైన పెదవులు వచ్చే మాటలు దేవునికి హేయముగా కనబడుతున్నాయి కనుక అందుకనే ఇంకా 34వ కీర్తనలో కూడా మనం చదివినట్లయితే 34వ కీర్తన 13వ వచనములో కూడా వ్రాయబడుతుంటుంది. చెడ్డ మాటలు పలకొండగా నీ నాలుకను, కపటమైన మాటలు పలకొండగా నీ పెదవులు కాచుకునము. కనుక హృదయమును అలాగే మాటను కూడా కాచుకో. ఎందుకంటే మరి మోసకరమైనది కనుక అందుకే మాటలో సత్యము అనేది ఉండాలి. దేవుడు అందుకనే మరి సామెతల గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక మాట కనబడుతుంది. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనంలో బుద్ధిహీనుడే తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడవును కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్ర శ్రేష్ఠుడు. యథార్థముగా మాట్లాడేవాడే శ్రేష్ఠుడిగా కనబడుతున్నాడు. అందుకనే ఈ దినము కూడా వాక్యంలో చూసినట్లయితే ప్రతివారు కూడా యథార్థముగా మాట్లాడుట అనేది శ్రేష్టమైనదిగా మనము చూడగలుగుతున్నాం. అది దావీదు కీర్తన 15వ కీర్తన 2వ వచనంలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. హృదయపూర్వకంగా ఎలా పలకలట? యథార్థముగా పలుకుతుండాలి. అందుకనే నీ పొరుగు వాని మీద సాక్ష్యం ఇచ్చేటప్పుడైనా లేక న్యాయవిరుద్ధముగా ఉండవద్దు, కానీ నీ పెదవుల నుండి మోసపు మాటలు రాకూడదు. కనుక దేవుని యొక్క వాక్యముల ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే సత్యంగా మాట్లాడితే దేవునికి ఎంతో ఇష్టమైన వ్యక్తులు. ఈ దినమంతా సత్యం అనేది మాట్లాడుతూ ముందుకు వెళదాం. అటు దీవెన ప్రభు మీకు దయచేయునుగాక. ఆమెన్. ప్రేమగల మా తండ్రి, నీ వాక్యమును బట్టి మేము ఈ దినమందు పెదవులతో మోసపు మాటలు మాట్లాడకుండా సత్యమే మాట్లాడి ఈ లోకంలో మీరు ఎలాగైతే సత్యం మాట్లాడారో సత్యంగా మాట్లాడి జీవించగల కృప దయచేయండి. సత్యమేమో స్వతంత్రులుగా చేసేది కనుక మీ ఆశ మెండుగా దయచేయమని, ఈ దినమంతా పనులలో సమస్త ప్రయాణాలు తోడుగా నడిపించమని త్వరగా వచ్చిన యేసు నామములో పెట్టుకున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన తోడుగా ఉండునుగాక. ఆమెన్. అందరికీ మరణాత. దేవుడు మీ కుటుంబాలు దీవించును.